దైవ సేవకులు మరి కన్వీనర్ గారు పాస్టర్ కేపీ డేవిడ్ రాజు గారికి ప్రభునామ వందనాలు. ఈ సమయంలో అన్నగారికి నేను సమయాన్ని ఇస్తున్నాను. మరి అన్న లీడ్ చేస్తూ పాస్టర్ గారికి సమయం ఇస్తారు. మీరు పాస్టర్ జాబ్ గారు కూడా అన్న పరిచయం చేస్తారు. అన్నగారి ద్వారా మన మధ్యలో వచ్చినటువంటి యొక్క జాబ్ గారికి కూడా వీ హ్యావ్ టు ఇన్వైటింగ్ ఇవాంజలిస్ట్ పాస్టర్ జాబ్ వన్స్ వి ఆల్ అంటే మనందరం కూడా చప్పలు కొడుతూ జాబ్ గారిని మనం ఇన్వైట్ చేయాలి. పాస్టర్ జాబ్ సో వన్స్ అగైన్ గట్టిగా చప్పలు కొడుతూ అది మనం ఆహ్వానిస్తాం. ఈ సమయాన్ని నేను డేవిడ్ రాజ్ పాస్టర్ గారికి ఇస్తున్నాను అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గత మాసంలో 24వ తారీఖు నుంచి 24వ తారీఖు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగడం, మళ్ళీ అక్కడి నుంచి అదే రాత్రి ప్రారంభించిన మీటింగ్లు ఇంతవరకు కూడా ఎక్కడ రెస్ట్ లేకుండా విరివిగా దేవుని సేవలో వాడబడుతున్న దైవజనులు ఇవాంజలిస్ట్ జాగ్ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ దైవజనుడి ద్వారా ఆ రాత్రి మొదలుకొని ఇప్పుడు వరకు కూడా అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు, మూగువారు, గుడ్డివారు, చూపు లేని వారు, నడవలేని వారు అనేకులు ఒక్క నిమిషం ముట్టుకొని ప్రార్థన చేసుకొని దేవుడు కార్యం చేస్తూ అద్భుతాలు చేస్తూ దేవుడు నడిపిస్తున్న మంచి దైవజనుడు జాగ్రత్త. నిజంగా ఈరోజు మీ మధ్యలో ఉండడం, ఈ 2 రోజుల్లో మీ మధ్యలో ఉండడం దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నాకు అనేకులు తెలుసు, అనేక సేవకులు తెలుసు. నేను అడిగితే ఎవరు కాదను, కానీ దేవుడు నాకున్నటువంటి మీ అయ్యాన్ని చూపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అయ్యతో మాట్లాడిన వెంటనే కాదు, లేకపోతే కొంతమంది సాగు చెప్తుంటారు తప్పించుకోవడానికి, కానీ మీ అయ్యగారు ఆ రీతిగా కాకుండా వెంటనే అనగా నేను చేయగలను, తీసుకురండి అని చెప్పి అనడంలో నేను అనుకున్నాను ఈ సంఘము దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈరోజు దీవించబడతారా? దీవించబడరా? అందరూ చెప్పమ్మా, దీవించబడతారా? దీవించబడరా? నిజంగానా? ఈరోజు మీరందరూ స్వస్థతతో వచ్చింటే, బాధలతో వచ్చింటే, దైవ సేవకు ఒక్క నిమిషం ముక్కుని ప్రార్థన చేసుకున్నాని మీ బాధలు, మీ యొక్క రోగములు నిజంగా నా దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. So this is the time I would like to invite the great man of God, Evangelist John. Please come forward and take your time and have a word. Praise the Lord. Amen. Hallelujah. Hallelujah. I'm going to say a prayer right now. Lord, I pray. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. నాతో కలిసి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవిద్దాం. I pray that you would bless every single person, Lord, on Good Friday. Touch their lives, Lord. Meet every need in the name of Jesus. ప్రభువా, ఈ యొక్క శుక్రవారాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి వారిని మీరు దీవించండి, మాట్లాడండి, శుద్ధీకరించండి. I thank you for doing a work in our hearts.
hearts. I thank you for healing sick bodies. వాళ్ళ జీవితంలో మీరు మాట్లాడండి, వాళ్ళ హృదయాలను తాకండి. పరిశుద్ధాత్మ దేవా, వాళ్ళకి నాయన స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. And I thank you for meeting every need right now in the name of Jesus. వాళ్ళ అవసరతను మీరు తీర్చబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. And if you could turn over to 1 Peter 2:24, the Bible says this. మా ప్రార్థన ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క ప్రార్థన సమర్పించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. మనము వాక్య భాగంలో గ్రంథం చాలా సమయమైంది ఎంత, కానీ నేను అనుకునే వేరు, కానీ స్థలం మనకు సహకరించదు, చిన్నపిల్లలు ఉన్నారు. ఏదేమైనా మనం వాక్య భాగం త్వరగా ముగించుకుందాం. It says, He himself bore our sins in his body on a tree, so that having died to sins, we might live for righteousness. And you have been healed by his wounds. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24లో మనం చూసినట్లయితే, చదువున మన పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపమును మ్రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. So we're here to remember Good Friday, when Jesus gave himself for you and me. మనం ఈరోజు శుభశుక్రవారంగా మనము ఆరాధనలోకి వచ్చాం, కానీ ఆయనని శుభశుక్రవారంగా ఏ విధంగా మనం ఆయన గుర్తిరుగుతున్నాం ఈ మధ్యాహ్న సమయంలో. And by the stripes of Jesus Christ we've been healed. If you have any sickness or disease, ఆయన పొందిన గాయముల చేత మనకు ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన మన కొరకు చేసిన త్యాగం వలన ఈ రోజు మన జీవితాలు రక్షించబడింది. And then go to 1 Corinthians 15 verse 12. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం తొందరగా చదవగలరా? 1 Corinthians 15:12. It says, now 15:12 ఎవరైనా చదువుతారా? Now if Christ is oh, go ahead. క్రీస్తు మృతుల నుండి లేపబడినని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? చాలు. Now if Christ is proclaimed as raised from the dead, how can some of you say there is no resurrection from the dead? ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే క్రీస్తు మన కొరకు చనిపోయి పునరుద్ధానమై ఆయన జీవముతో తిరిగి లేచినాడని చెప్పి వాక్యం సెలవిస్తున్నది. So Paul was saying essentially this is the foundation of our Christian faith, that Christ has been raised from the dead. అపొస్తలుల పౌలు జీవితంలో అంటున్నారు, ఇది మనకి ఒక పునాది ఉన్నది, దీనిని మనము విశ్వసించాలి. విశ్వసిస్తేనే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఒక పునాది వలె ఒక గట్టి రక్షణను పొందుకొని మనం నిలబడగలమని చెప్పి అపొస్తలుల పౌలు అంటున్నారు. He says, but if there is no resurrection of the dead, then Christ has not been raised. ఆయన చనిపోయిన రాత్రిగా లేడు, సమాధిలో లేడు. ఆయన సమాధిలో లేనివాడుగా ఆయన పునర్జీవం పొందుకొని జీవము కలిగి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన తిరిగి లేచాడు. And verse 14 says, and if Christ has not been raised, then our proclamation is without foundation, so is your faith. ప్రభు అతన్ని లేపాడు. ప్రభు ఎక్కడి నుంచి, సమాధిలో నుంచి అతన్ని లేపి మనము అసలు మన జీవితాన్ని రక్షించబడాలని, మన పునర్జీవము ఈ లోకంలో కన్నీటిని బాధను తొలగించాలని ఆయన తిరిగి లేచి మనం రక్షించిన దేవుడు ఆయన. So Paul is saying that because Christ has been raised from the dead, that's the foundation of our proclamation of the gospel. అపొస్తలుల పౌలు అంటున్నాడు, అయ్యా ఇది మనకు పునాది ఉంటుంది. ఎందుకంటే దీన్ని నమ్మిన వాడు ఆ కదలని రాజు వలె ఉంటాడు. అసలు ఎవరైతే ఈ పునరుద్ధానమును నమ్ముతారో, తిరిగి లేచారని చెప్పి నమ్ముతారో, వాళ్ళ జీవితంలో దేవుడు ఒక స్థిరమైన పునాది రాళ్ళు నాటబడుతుంది. And not only that, that's the foundation of our faith in Jesus Christ, that he was raised from the dead. ఆయన
And the Bible says this is verse 16. For if the dead are not raised, Christ has not been raised. ఆయన తిరిగి లేవకపోతే మనం ఎట్లా విశ్వసించగలం? ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడిని రుజువుకున్నాడు. So Paul is not saying that Christ has not been raised, but he's saying some people are saying that Christ has not been raised. కొంతమంది ఈ రీతిగా మాట్లాడుకుంటూ వస్తున్నారు, ప్రభు ఇంకా లేవలేదు, అసలు ఆయన సమాధిలో ఉన్నాడు అని చెప్పి నానా రకాలుగా మాట్లాడుకుంటారు. కానీ వాక్యం చెప్తున్నది, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, ఆయన తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. And if Christ has not been raised, your faith is worthless. You are still in your sins. ఆయన లేకపోతే, ఆయన కానీ తిరిగి లేవకపోతే మన పాపాన్ని ఎవరు క్షమించేవారు? అసలు మనల్ని ఎవరు రక్షించుంటారు? అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, నువ్వు నమ్మినట్లయితే, ఆయన తిరిగి లేచాడు, నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో పునర్జీవం వస్తుంది, మార్పు వస్తుంది అని చెప్పి, నీకు స్థిరమైన రక్షణ ఉంటుంది అని చెప్పి అపొస్తలుడైన పౌలు అంటున్నారు. Apostle Paul is saying that Christ has indeed been raised. That is the foundation of our faith, the foundation of the gospel. అపొస్తలుడైన పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు, ఆయన గాని తిరిగి లేవకుండా పోయి ఉంటే నేను ఏ రీతిగా రక్షించబడిన వారిని, నేను మోసకరమైన జీవితాన్ని జీవించిన వాడిని, నేను ఎట్లా కలిగి ఉంటాను? ఆయన లేచాడు కాబట్టి, ఆయన నన్ను మార్చాడు కాబట్టి నేను అనేకులకి సువార్తను ప్రకటించేవాడుగా నేను నిలబడ్డాను దేవుని కొరకు. The disciples had traveled with Jesus for 3.5 years during his earthly ministry. 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక సార్లు శిష్యులు ఆయన వెంబడి నడిచినట్టు మనం చూస్తున్నాం. And Jesus was betrayed by Judas, one of his disciples. అనేకులు ఆయన వెంబడించిన వారు, ఆయనతో కూడా ఉన్నవారు, అనేకులు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని లేకపోతే నేను చేయలేను అని చెప్పి ఆయన అనుకోలేదు తన జీవితంలో. So the other 11 disciples had to watch Jesus die on a cross, die on a tree. ఆయన పరిశుద్ధమైన దేవుడు మన కొరకు మనం పొందవలసిన స్థానంలో, మనం ఉండవలసిన స్థానంలో ఆయన మరణించి, ఆయన కలువరి శిలువ మీద మరణించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. The reason he did that because he loved us. He loved us so much. ఎందుకంటే తెలిసిన ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి మనం రక్షించడానికి ఆయన నిరంతరము తపన పడుతున్న దేవుడు ఆయన. The Bible says that for God so loved the world, he gave his only begotten Son, that whosoever believeth on him should not perish. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించి నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను ప్రేమిస్తూ నిన్ను హక్కులు చేర్చుకొని ఆయన ఈ లోకముల పైన ఒక అలవాట్ల నుంచి, దుష్టత్వం నుంచి నిన్ను తప్పించాలని నిరంతరము ఆయన పోరాడుతున్న దేవుడు భూమి మీద. This is the foundation of our faith, the fact that Jesus died and then he was raised again. అందుకే ప్రభువు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. నీ జీవితం పట్ల నన్ను ఈ శాపకరమైన జీవితం జీవించకూడదని, రక్షించాలని, ఆత్మీయ జీవితంలో నిలబెట్టాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చిన దేవుడే ఉన్నాడు. It looked like it was over for Jesus, but he said it is finished when he died on the cross. ఆయన శిలువ మీద మరణించినప్పుడు ఇది ఇంతవరకు సమాప్తమైపోయింది, ఇంకా ఈయన కథ అయిపోయిందని చెప్పి అనుకున్నారు. కానీ But you know, resurrection day was around the corner. Hallelujah. మరణించిన దేవుడు శిలువ మీద లేదైనా, లేకపోతే ఆయన తీసుకువెళ్ళి సమాధి చేసిన సమాధిలో లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన తిరిగి లేచి పునరుద్ధానం కలిగి పరలోకానికి వెళ్ళిన దేవుడు ఆయన. Amen. Thank you, Lord. Thank you, Jesus. No matter how dark it gets, God is going to be there with you. He's going to be with you strong. నీవు గాని ఆయనకు నమ్మకస్తురాలుగా, నమ్మకమైన వ్యక్తిగా ఉంటే, ఈరోజు ప్రభు నా కొరకే తిరిగి లేచాడు, నన్ను రక్షించడానికి అనేక సార్లు ఆయన అవమానాలు పడ్డాడని చెప్పి నీ ఆత్మీయ జీవితంలో నిర్ణయించుకున్నట్లయితే నీ జీవితం పట్ల, మన జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి మనల్ని స్థిరపరచాలని ఆయన ఉద్దేశం. You got to trust him with your entire life every single day. You have to give all of your life to the Lord. నీ ఒంటరితనంలో లేకపోతే కన్నీటిలో ఉన్నప్పుడు నా బాధ ఇంతేనా, నా జీవితం అయిపోయిందా, అసలు ఇంక ముందుకు వెళ్ళలేనా అని నిస్సహాయంలో ఉన్నప్పుడు నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరి వాడు కాదు, నేను నిరంతరం నీతో ఉంటానని ధైర్యపడి
Jesus prayed that this cup would pass from him. But he said, not my will, Lord, but your will be done. అయ్యా ఈ పాత్ర నా దగ్గర నుంచి నీ చిత్తమైతే తొలగిపోని, నీ చిత్తము కాకపోతే నీ చిత్తమైన జీవితంలో జరిగింది, నా చిత్తము ఏ మాత్రము జరగదు, నా ఆలోచన ఏ మాత్రము జరగదు ప్రభువా. God was called to do something that he didn't want to do. దేవుడు మన జీవితంలో ఒక ఉద్దేశం కలిగి మనం రక్షించాలని ఆయన పంపబడ్డాడు. మన జీవితాన్ని పట్టుకుని ఆత్మీయ జీవితంలో నడిపించాలని ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. But Jesus knew that if he did not go to that cross and give his life for us, that we would not have life. ఆయన గాని మరణించకపోతే, ఆయన గాని చనిపోకపోతే మనం ఈ రోజు ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు. అసలు మానవ జీవితమే ఉండేది కాదు. ఆయన ఎందుకు మరణించాడంటే నిన్ను నన్ను రక్షించాలని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు. The Bible says, he who has the Son has life. He who has not the Son has not life. ఆయన ద్వారానే మనకు జీవితం ఉన్నది. ఆయన ద్వారానే మనకు ఈ యొక్క రక్షణ కలిగింది మన ఈ భూమి మీద. And John 14:6 says, I am the way, the truth, and the life. No one cometh unto the Father except through me. యోహాను సువార్తలో ఈ రీతిగా సెలవిస్తున్నది, నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది మనకు. No matter how dark it looks for you, God still has a plan for your life. దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన కొలత లేని ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తెలుసిన ఆయన కుమారుడు కాబట్టి, ఆయన కుమార్తెలు కాబట్టి. You just keep trusting God. You just keep following after his plan. ఆయన ఉద్దేశం ప్రకారం మనం నడవాలి, ఆయన ఆలోచన ప్రకారం మనం నడవాలి. ఆయన చిత్తం ఏదో అది కనుక్కొని మనం అడుగు పెట్టేవాళ్ళని మనం ఆత్మీయ జీవితంలో నిలబడాలి. Jesus told Peter that night that he would betray him 3 times before the rooster crowed. పేతురు చాలా దేవుడిని ప్రేమించిన వ్యక్తి, దేవుడితో నడిచిన వ్యక్తి, దేవుడు ఏం చేశాడో రుచి చూసిన వ్యక్తి. కానీ కోడి కూయక మునిపే ఆయన 3 సార్లు ప్రభుని నాకు తెలుసు ప్రభువా, నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి తృణీకరించబడిన వ్యక్తి పేతురు. And the Gospels declare that Jesus looked over at Peter the 3rd time. He denied him. 3 సార్లు కూడా దేవుణ్ణి తృణీకరించాడు ఆయన, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు అని చెప్పి. And that rooster crowed. But you know what? It was not too late for Peter because God gave Peter another chance. అతడు దేవునికి ఎంతగా దూరం లేదు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. కానీ కొంతమంది అడుగుతున్నప్పుడు కోడి నీకు మునిపే, అయ్యా నీవు మళ్ళీ అడుగుతున్నారు, నీకు ప్రభువైన యేసుక్రీస్తు తెలుసా అంటే నాకు తెలియదని 3వ సార్లు కూడా తృణీకరించడం జరిగింది. Peter was going to preach the Pentecostal sermon. Hallelujah. అదే దేవుడు పేతురును పట్టుకున్న తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత, దేవుని కొరకు నిలబడిన తర్వాత ఆయన దేవుణ్ణి కొరకు ప్రచారం చేస్తుంటే, ప్రసంగిస్తుంటే 3000 మంది రక్షించబడినట్టు మనం చూస్తున్నాం. చెప్పబడి దేవుడు స్తుతిద్దామా. Hallelujah. ఆమేన్. So you haven't gone too far. It's not too late. But God wants to give you another chance. నీ జీవితంలో అనేక సార్లు దేవునికి దూరంగా అయిపోయావేమో, దేవుని ధృవీకరించావేమో, నీ కన్నిటిని బట్టి బాధలు బట్టి నీవు దేవునికి దూరం అయిపోయావేమో. నా దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ధృవీకరించినా నేను నీకు దగ్గర సమీపస్తుడనై ఉన్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. These miracles prove that Jesus is alive when he heals the sick. ఆయన నిజంగా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని, ఒక స్వస్థతను దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. When he causes the cripples to walk, when he causes the blind to see and the deaf to hear. దేవునికి అసాధ్యమైనది భూమి మీద ఏది కూడా లేదు. దేవునికి అన్ని కూడా సాధ్యమే. ఎందుకు తెలుసునా, ఆయన కుంటివారిని మూగవారిని స్వస్థపరుచుకుంటూ వచ్చాడు ఆయన. This is God showing us that Jesus is alive. He was raised from that tree. ఇదంతా మన ఆత్మ జీవితంలో ఒక మాదిరికరమైన జీవితం. ఎందుకు తెలుసునా, మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా వాడుకుంటాడని. ఆ రీతి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు నడిచినట్లయితే, నువ్వు ప్రార్థన చేస్తే, నీవు కానీ ముట్టుకుంటే అద్భుతాలు నీలో కూడా దేవుడు చేపిస్తాడు.
Thank you, Lord Jesus. He's a good God. Thank you, Lord Jesus. హల్లెలూయా. ఆయన మంచి దేవుడై ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. Revelation 1 verse 17, the second part, it says, "Do not be afraid. I am the first and the last and the living one." ప్రకటన గ్రంథంలో ఈ రీతిగా సెలవుస్తున్నది, నేను మొదటి వాడును కడపటి వాడును ఉన్నాను, నువ్వు ఏమాత్రం భయపడకు అంటున్నాడు ఆయన. John fell at Jesus' feet like a dead man, but he said, "Do not be afraid, John." యోహాను సచ్చిన వాడనై దేవుని యొక్క పాదముల కింద పడిపోయాడు. ఆయన పాదముల యొక్క సాష్టాంగపడి He says, "And the living one, I was dead, but look, I am alive forever and ever, and I hold the keys of death and hell." అయ్యా, నా మట్టుకైతే నేను నీవు తప్ప వేరే మార్గం లేదు, నీవే నాకు శరణమని చెప్పి ఆయన సాష్టాంగపడి పడిపోయినట్టు మనం చూస్తున్నాం. I'm here to tell you that no one else is going to put Jesus back in that grave, but he's alive forevermore. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఆయన జీవము, ఆయన సత్యమై ఉన్నాడు ఈ భూమి మీద. Jesus was alive, then he was dead. Now he's raised from the dead. He's alive forevermore. ఆయనే జీవమును పునరుద్ధానమై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు కాబట్టి ఆయన పరలోకములో ఉన్నాడు. మనకందరికీ ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి. And can you imagine how it was for Jesus' mother to look at him dying on that cross? ఆయన వాళ్ళ తల్లి ప్రభువైన యేసుక్రీస్తు తల్లి ఆ స్థలంలోకి చేరుకున్నప్పుడు, అయ్యా నేను ఏ రీతిగా చూడగలను చెప్పి ఆమె అనేక సార్లు ఎదురు చూస్తూ ఉన్నది. This little baby that she had cradled since birth. ఆమె అనేక సార్లు విధేయతతో ప్రభు దగ్గరికి రావడానికి చాలా అద్భుతంగా విధేయతతో దేవుడి దగ్గరికి వచ్చింది. The Bible says that he did not even resemble a man because he was so wounded. ఆయన సాధారణమైన ఒక వ్యక్తియే కాదు, ఆయన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తాపన పడుతూ ఆయన గాయముల చేత మనసును రక్షించబడినట్టు ఆమె చూసుకుంటూ వచ్చింది. And again, the Bible says that he was wounded for our transgressions. He was bruised for our guilt and iniquities. By his stripes we have been healed. మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన రోగముల కొరకు, మనం చేసిన తప్పుల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు. ఆయన చేసిన తప్పులు కాదు, ఆయన చేసిన పొరపాటుగా ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య తప్పులు చేసినట్టు మనం చూడలేము. ఆయన ఏ మాత్రము తప్పు లేదు. కానీ మనము చేసిన తప్పులకు ఆయన కలువరి శిలువ మీద ఏలాడాడు. I'm here to tell you that it was his love that kept him on that tree. It was his love that kept him on that cross. ఆయన కలువరి శిలువ మీద వేలాడడమే కాదు, ఆ కలువరి శిలువ మీద వేలాడుతున్న ఆ రక్తము, దారిలో కారుతున్న రక్తములో, ఆ పవిత్రమైన రక్తములో నీవు నేను కలయబడ్డాము ఈ రోజు. Scripture declares that he could have called several legions of angels at any time to rescue him. ఆయనని కాపాడాలంటే నిరంతరము తన తండ్రికి ఆజ్ఞాపించుంటే ఆ తండ్రి దేవదూతల్ని పంపించి ఏ రీతిగా కాపాడి ఉంటుంది, లేకపోతే ఏ రీతిగా మరణానికి లేకుండా ఏ రీతిగా ఆయన్ని ప్రభుని రక్షించుంటది. But the Bible talks about it was the will of the Lord to bruise him. కానీ ఆయన ఒకటే గ్రహించాడు, ఏమి తెలుసా, తండ్రి యొక్క ఆలోచన ఏదో అదే నా జీవితంలో జరగాలి, ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలని ఆయన జీవితాన్ని తండ్రి చిత్తానికి వదిలిపెట్టుకున్నాడు. And can you imagine when Jesus was on that tree, he said, my God, why have you forsaken me?" మనము ఈ రోజు వాక్య భాగంలో చదువుకున్నట్టు, అయ్యా తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచావు చెప్పాలి. దేవుడు మీరు వాక్యం చెప్పుకున్నారా? దేవుడు మీ అందరినీ దీవించుగాక. This man came down from heaven. He came down from all the glory of heaven, and he came down to this earth. ఆయన ఉన్న స్థానమును మర్చిపోయి పరలోకము నుంచి దిగి వచ్చి ఆయన ఉండాలనుకుంటే సింహాసనం నిరంతరము దేవదూతల చేత పొగడబడుతూ స్తోత్రిస్తూ ఆ రీతిగా ఉన్న ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి ప్రభు లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించాలనే ఒక ఉద్దేశంతోనే అవన్నీ కూడా మర్చిపోయి దీన స్థితిని ఆయన అనుభవించడానికి వచ్చాడు. To die on the cross for you and me, but hallelujah, he was also raised from the dead. మళ్ళీ ఇంకొకసారి ఆ మాటని చెప్పనివ్వండి. నీవు నేను చనిపోవలసిన సమయంలో స్థానమది, నీవు నేను పొందవలసిన స్థానమది, కానీ ఆయన మన కొరకు చనిపోయాడు. The thief on the cross had nothing to offer Jesus, but he just said, Lord, remember me
when you come into her kingdom. అయ్యా నీ రాజ్యములో నన్ను దొంగంటున్నాడు. అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నన్ను రక్షించగలవు, నువ్వు అనుకుంటే నన్ను పరలోకానికి తీసుకెళ్తావు ప్రభు అని చెప్పాడు అంటున్నారు. The thief on the cross didn't have years of ministry to offer Jesus. He had nothing to offer Jesus except for his life. ఆయన అనేక సార్లు ప్రభు మాట వినింటాడు, లేకపోతే ఆ దేవుని యొక్క ఆశ్చర్యకార్యములు ఆయన చూసుంటాడు. కానీ ఆయన చూసిన వాడుగా ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభువును అని చెప్పి ఒప్పుకుంటున్నాడు ఆయన. And Jesus just said, remember me. Jesus said, today you'll be with me in paradise. ఆ మాటలు అన్న తర్వాత ఆయన అంటున్నాడు, నీవు నాతో పరదేశంలో నేను ఉండును గాక అని చెప్పి ఆ దొంగతో అన్నట్టు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. Now the thief on the other side of Jesus, he said, if you are the Son of God, come down from that cross. ఇంకొకరు అంటున్నాడు, ఇంకొక వైపు ఉన్న దొంగ అంటున్నాడు, ప్రభువా నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు ప్రభు అంటున్నాడు. The people said, he saved others, himself he cannot save. అయ్యా నిన్ను నువ్వు రక్షించకపోతే నన్ను ఎట్లా రక్షించగలవు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. But this was incorrect, because the reason that Jesus was on that cross is because he wanted to save you and me. ఆయన ఎందుకు ఆ మరణాన్ని సిలువ మీద మరణించాలంటే నిన్ను నన్ను పాపాల ఊపిలో నుంచి రక్షించడం వరకే, ఈ శాపమైన జీవితం నుంచి రక్షించడం వరకే. A man in South Africa recently said, a political leader said, I don't need a cross to save you. I can save you with my own power. సౌత్ ఆఫ్రికాలో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి అంటాడు, దేవుడు నీకు అవసరం లేదు, కలవరి శిలువ మీద మరణించిన ఆ యేసు నీకు అవసరం లేదు, నేనే మిమ్మల్ని రక్షించగలను అని చెప్పి మానవునిగా ప్రకటన చేసుకుంటున్నాడు సౌత్ ఆఫ్రికాలో. But that is incorrect, because only Jesus can save, only Jesus can deliver, only Jesus can set free. మనిషి ఏ మాత్రం మనిషిని రక్షించలేడు, కానీ మనిషిని రక్షించాలన్నా అతన్ని కాపాడాలన్నా అతను భూమి మీద బ్రతకాలన్నా ఒకే ఒక వ్యక్తి, అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే రక్షించగలడు. And I love what Paul is saying here. He's saying that if Christ was not resurrected, that's going to destroy the entire foundation of our faith, the entire foundation of our proclamation of the gospel. ప్రభువుని తిరిగి మరణమును జయించి లేవకపోయి ఉంటే ఈ లోకమంతా కూడా పాడైపోయిందని, మనుషులే లేకుండా ఉంటారు. అసలు మనుషులు ఏ రీతిగా ఉంటారంటే మనిషిగా జీవించుంటాడు. వాడు ఎక్కడ ఉంటాడంటే పాపములో, ఆ శాపములో, అసలు ఇంకా అనేక రకరకాలుగా మనుషులు జీవించుంటారు. What did the people say to Jesus? Who did sin, this man or his parents, that he was born blind? అందుకే మనం మన జీవితంలో చూసినట్లయితే ప్రభు అందుకే మన ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్షించారు, రక్షకుడుగా మిగిలిపోయారు. ముందు మనం వాక్య భాగంలో చూసినట్లయితే గుడ్డివాడు తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడే గుడ్డివాడుగా పుట్టి లోకాన్ని చూడలేకపోయారు. And Jesus said, neither has this man sinned nor his parents, but the works of God might be made manifest in him. I must do the works of him that sent me. ఆ గుడ్డివాడిని అసలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా, వాళ్ళ పూర్వీకులు చేసిన పాపమా అని చెప్పి ప్రభు పరిశీలించినప్పుడు ఆ ప్రభుకు అర్థమైంది తెలిసిన, ఇతని మీద శాపము లేదు, ఇతని మీద ఇతరులు చేసిన అసలు తప్పిదం ఏమీ లేదని చెప్పి గుర్తెరిగి ఆ గుడ్డివాడిని పిలిచాడు ప్రభు. And Jesus made this person able to see. Hallelujah. ఆ గుడ్డివాడిని పిలిచిన ప్రభు వెంటనే ఆ గుడ్డితనాన్ని దేవుడు తొలగించినట్టు మనం చూస్తున్నాం. By the stripes of Jesus we've been healed and made whole. ఆయన గాయముల చేత అతను గుడ్డితనము తొలగించబడింది. And just like they had come up to a man that was crippled from his mother's womb, and they said the same thing. Which person sinned, this man or his parents? తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడే నడవలేని ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి అనేక సంవత్సరములు నడవలేక ఒక స్థలంలో కూర్చొని అడుక్కున్న వాడుగా ఉంటున్నారు. Because Jesus had said to this man, your sins are forgiven you. But then he said, so that you might know the Son of Man has power on earth to forgive sins, rise up and walk. ప్రభు అతను చూసిన వెంటనే ప్రభుకి ఆ మనసు కరిగిపోయి, అసలు మనసు ఆ వ్యక్తిని
ఆ గుడ్డివాడిని, అయ్యా నీవు నీ పాపములన్నీ కూడా క్షమించబడినవి, నువ్వు లేవమనగానే ఆ వ్యక్తి లేచి నిలబడడం మనం చూస్తున్నాం. So this is the foundation of our faith. This is what I talk to people that are Baptists and don't believe in healing, they don't believe in Holy Ghost. ఇవన్నీ చూసిన మనము మన జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక గట్టి పునాది ఉండాలి. ఈ పునాది ఎట్లా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు ఏంటిగా చెప్పాడు, అయ్యా నువ్వు కానీ మరణమును తిరిగి గెలిచి లేకపోయింటే మేము నమ్మేవారు కాము ప్రభువా అన్న మాట మన జీవితంలో కూడా నమ్మవేసుకొని గట్టి పునాది వలె మన ఆత్మీయ జీవితము ఈ లోకంలో నిలబడాలి. I tell them, yeah, you guys believe in a man who was born, died, and raised again on the third day, but yet you don't believe in these miracles today. మన జీవితంలో మనం ఏ రీతిగా ఉంటామంటే జస్ట్ వచ్చామా, మాట్లాడినామా, ప్రార్థించుకున్నామా, వెళ్ళిపోయామా అంతవరకే ఉంటుంది. కానీ ఆయన మన కొరకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు చేస్తాడని చెప్పి నమ్మిన వారు కొంతవరకే ఈ భూమి మీద. So this must be the foundation of our faith. This must be everything that we believe in, that Jesus saves, heals, and delivers, and sets free. ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే మనకు రాయబడి ఉన్నదో అవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయని చెప్పి దేవుడు స్వస్థతలు పరుస్తాడు, అనేక గుడ్డివారిని నడిపిస్తాడని చెప్పి మన జీవితంలో ఒక గట్టి పునాది నమ్మకం రావాలి మనకి. And I want to just encourage everybody, if you want to make sure that you're going to heaven, just say this after me. Say, Dear Lord Jesus, ఆయన చెప్తున్నారు, ఈ వాక్యము ద్వారా మీరు బలపడి ఉంటే, అవును ప్రభువా నా కొరకు నువ్వు మరణించింది వాస్తవమే, అయ్యా నువ్వు వచ్చి నువ్వు రక్షించింది వాస్తవమే అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ఒప్పుకున్నట్లే నా కొరకు నేను పరలోకం నాకు సిద్ధంగా ఉన్నది, నేను ఖచ్చితంగా పరలోకం పోగలనని చెప్పి ఒక నమ్మకం ఉంటే ఆయగారు ఏదైతే చెప్తారో ఆ మాట మీరు వెనక్కి చెప్పాలి. చెప్తారా? Can you say, Dear Lord Jesus, come into my heart and be my Lord and Savior? నా ప్రియమైన యేసయ్యా నా హృదయములోకి రండి. Thank you for dying for me and raising again for me. నాకు దేవుడిగా ఉండండి, మరణించినందుకు మీకు వందనాలు, తిరిగి లేచినందుకు మీకు వందనాలు, And coming back again for me. Fill me with your Holy నా కొరకు తిరిగి రాబోతున్నందుకు మీకు వందనాలు. And Lord, I forgive everybody. I repent. యేసయ్యా నా శత్రువులందరినీ కూడా క్షమిస్తున్నాను. Amen. Amen. Sins are forgiven. God is good, మీ right? పాపములన్నీ కూడా క్షమించబడిన చెప్పండి కూడా దేవుడు మైపడమా. Hallelujah. Thank you, Lord. And how many people of you have never been filled with the Holy Spirit? Just raise your hand. ఇంతకు ముందు నేను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదు అన్నవారు చేతులు పైకెత్తమా. పరిశుద్ధాత్మ దేవుడిని I'm going to pray for you because the Bible talks about being filled with the Holy Spirit. చెప్తున్నది మీకు అర్థమవుతున్నా? ఇంతవరకు నేను పరిశుద్ధాత్మని పొందుకోలేదు. So just keep your hands raised. I'm going to just pray. పెట్టగాదు Filling them in the name of Jesus. పరిశుద్ధాత్మని పొందుకోవాలనుకున్న వారి చేతులు పైకెత్తండి. దేవుడికి స్తోత్రం. So just speak that out, okay? Anda di mana?
today, right now. ఈ సమయంలో నేను నమ్ముతున్నాను మీ అవసరతలను ప్రభువైన యేసు శక్తి కలిగిన యేసు తీర్చబోతున్నాడని నమ్ముతున్నాను. If you have sickness in your body, I'm going to pray for you at the end of service. మీరు ఎంతమంది అయితే అనారోగ్యంతో వస్తారో వాళ్ళు వచ్చినారో వారి కొరకు నేను ఈ సమయంలో ప్రార్థించుకుంటున్నాను ప్రార్థన ముగించిన తర్వాత. So I just believe God, that God can touch you and heal of sickness. Raise your hand. నేను నమ్ముతున్నాను ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో వాళ్ళు వచ్చిన రీతిగానే వెళ్ళరు, వాళ్ళని దేవుడు స్వస్థపరిచి పంపించబోతున్నాడు. Okay. Thank you, Jesus. చూడండి, ఇప్పుడు మాస్టర్ గారు మీరు ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ప్రార్థన చేస్తారు, చేసి తర్వాత వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ కోడిగా నెక్స్ట్ మళ్ళీ మనం 3 గంటల 3 గంటల వరకు యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నాడు. సో కనుక సిలువలో 3 గంటలకు ప్రాణం పెట్టాడు. సో కనుక అప్పటి వరకు కూడా మనం ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థనలో వెళ్తూ ఉంటాం. సో ఈ సమయంలో ఎవరైనా సరే అనారోగ్యంలో ఉన్న వాళ్ళైతే ఏదైనా సమస్య ఉన్న వాళ్ళైతే మీరు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకోండి. ఓకే. Amen. If you have sickness in your body, come. అనారోగ్యం ఉన్న వారే రండి, మంచిగా ఉన్న వారి కొరకు కాదు, అనారోగ్యం ఉన్న వారే రండి. నాకు ఈ బాధ ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు. Okay, just come to the front. I'm going to pray for you. Okay. You're going to believe God. Okay. అనారోగ్యంతో ఉన్న వారే What can I pray for you? It's good, right? What's happening? Okay, how can I pray? ఇక్కడ వచ్చిన వారికి ఒక మాట చెప్పండి. హాయిగా మొక్కుకుంటేనే శరీరంలో కొన్ని మార్పు ఉంటుంది. ప్రార్థన చేసిన తర్వాత మీకు ఏమైందో దాన్ని చెప్పండి. Lord, I thank you that all pain has to go. In the name of Jesus, I thank you that she's loose from her infirmities. Amen. What's happening right now, man? Is that pain still there? How are you feeling? No pain. Amen, right? How can I pray? I thank you for touching her, healing her, setting her free in the name of Jesus. By the stripes of Jesus, she's been made whole. Amen. That's good, right? God bless you. Lord, I thank you for touching her right now in the name of Jesus. I rebuke all pain
has to go from her in the name of Jesus. Okay. God bless you. How are you doing now? Is that pain still there? Is that pain still there? Thank you in the name of Jesus for touching her, healing her, setting her free. By the stripes of Jesus, she's been healed and made whole. How are you doing? Amen. 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 How can I pray for you? She was healed. Hallelujah. Okay. No problem. Lord, I thank you. In the name of Jesus, Lord, you cause the blind to see. In the name of Jesus, I rebuke pain. In the name of Jesus, Lord, I thank you for a miracle. Okay, God is good, right? Yeah, hallelujah. Okay. Good. God is good, right? Lord, I thank you that this, the rest of this blindness has to go. In the name of Jesus, Lord, pain has to go. Amen. How's it looking, man? Okay. I'll just pray one more time. Lord, I rebuke the spirit of blindness. Lord, I rebuke the spirit of infirmity. In the name of Jesus. In the name of Jesus, by the stripes of Jesus. She's going to pass me along. Okay? What's happening then is that, what does it look like? Yeah. Problem 100% restored. మంచి కనబడుతున్నా ఇది ఎన్నేళ్ళు ఇది ఎన్నేళ్ళు నేను కనబడుతున్నానా ఇంకా 3 రోజులు ఉంది దేవుడిని స్వస్థపరుస్తాడు. God is good. How about Okay. Amen. God bless. అంటే ఐగర్తో తెలంగాణ నుంచి కొంతమంది ప్రార్థన చేయించుకోండి. సాయంత్రం కూడా రేపు కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చేయించుకోండి అందరూ. Okay. Lord, I thank you for touching every person, healing them in the name of Jesus, by the stripes of Jesus, Lord. They've been healed and whole right now. In the name of Jesus. Thank you, Lord. Thank you, Jesus. Bless every person, Lord, right now in the name of Jesus. Thank you, Lord, for your healing touch. Thank you for your healing power, Lord, right now in Jesus' name. In the name of Jesus. In the name of Jesus. Thank you, Lord Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. In the name of Jesus. In the name of Jesus. Jesus. In the name of Jesus right now. In the name of Jesus. In the name of Jesus. In the name of Jesus right now. In the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. In the name of Jesus. Thank you, Lord. In the name of Jesus. In the name above every other name, Lord, I thank you for a miracle for her. In the name of Jesus. In the name of Jesus.
Thank you, Lord. Thank you, Lord. In the name of Jesus. In the name of Jesus. Amen. In the name of Jesus. In the name of Jesus. Children are a blessing from the Lord. We thank you for it. In the name of Jesus, bless every person. Thank you for your healing power, Lord, right now in the name of Jesus. Thank you for your healing touch in the name of Jesus. Thank you, Lord, in the name of Jesus. Thank you, Lord. Children are very from the Lord in the name of Jesus. Lord. Bless every person. Bless every person, Lord, in the name of Jesus. Okay. Yeah, thank you, Lord, in the name of Jesus. I thank you for touching this man right now. Okay. Yeah, God bless you. How are you doing? Is that pain still there? Thank you, Lord, in the name of Jesus. In the name of Jesus. God bless you. God's good, right? In the name of Jesus. In the name of Jesus right now. In the name above every other name. In Jesus' name. In Jesus' name right now. In Jesus' name. In Jesus' name. Thank you for the miracles. Lord, in the name of Jesus. Okay. Thank you for a new heart. Okay. Amen. Thank you, Lord, for a new heart from heaven. In the name of Jesus. And thank you, Lord. Thank you, Lord, for it. Amen. We just believe it. We believe it. Okay? God bless you. Thank you in the name of Jesus. Thank you, Lord. Thank you, Lord. In Jesus' name. In Jesus' name right now. Thank you, Lord. Yeah. Okay. Yeah. Lord, I thank you for setting her free by the power of the Holy Spirit. I thank you, Lord, for your oppression in Jesus' name. We give you the glory, Lord. I thank you that she's set free by the power of the Holy Spirit. I thank you for the peace of God. The peace of God right now in Jesus' name. In Jesus' name. Amen. God is good, right? God is good. Thank you, Lord. Yeah. Yeah. Okay. Okay. Is it? Oh, it's not working. Okay. Does he have pain too? Lord, I thank you in the name of Jesus, by the stripes of Jesus, Lord. He's been healed and made whole. Okay, just open that hand. Okay, let me. Yeah. Okay. All right. We just trust God. We trust God. We believe God is doing something. Okay. We really do. God is awesome. Thank you, Lord. Okay. Yeah, thank you, Lord, in the name of Jesus. Okay. Okay, no problem. Yeah. Okay, well, it's in the Bible, right? The death and the absolute, right? Lord, in the name of Jesus, I thank you that his tongue is loosed by the power of the Holy Spirit for your glory. God is good, right? Just say Jesus. Just say Jesus. Say Jesus. Ask him if that's everything. Was he able to speak at all? God is good, right? Yeah, he can speak. He was not speaking that great, and now God allows him to speak. You know, hallelujah. That's in the Bible. Lay hands to that.
Lord, I thank you right now for touching every person. Thank you, Lord, in the name of Jesus right now. Paint us here. In the name of Jesus. In the name of Jesus. Okay. Lord, I thank you for her heritage of the Lord. I thank you for blessing her, touching her life in the name of Jesus. Yes, sorry. No better. Lord Jesus. Thank you, Lord. In the name of Jesus. In the name of Jesus. Okay. So his hand doesn't open up, or what does it not do? Okay. Oh, so he can't close it all the way, in other words, right? Okay. Okay, no problem. Okay. Lord, in the name of Jesus. In the name of Jesus, right now, I thank you for touching him. I rebuke this right now, and I thank you for a miracle. By the stripes of Jesus, he's been healed and made whole. Yeah, God is good, right? God is good. Hey, just try to have him open up, close his hands. It looks better? Okay. Okay, walk, just walk around, okay? Walk, okay? Amen, amen. God is good, right? God is good. How does that look? Can you ask her, Pastor? How does that look? Does it look walking any different? Or has that improved? Or what is that? Because you said you had problems walking. Is he walking better right now? You're saying better? Okay. That's good, right? Thank you, Lord Jesus. I'll keep praying for everybody. Okay, I'm praying. Jesus, right now, in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus, right now, in the name of Jesus. Okay, no problem. Yeah, I'll pray. Lord, I thank you in the name of Jesus. By the stripes of Jesus, he's been healed. Amen. God is good. God is good, right? In the name of Jesus. 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 Lord, Holy Spirit right now. In the name of Jesus. Bless them all too, Lord, in the name of Jesus. Bless them, Lord. Thank you, Lord, in the name of Jesus. No problem. Okay, we believe Jesus can stop swelling, right? We believe. In the name of Jesus, I rebuke swelling. I think that has to go by the stripes of Jesus. In the name of Jesus. In the name of Jesus. Just check it right now, man. How are you feeling right now? How are you feeling right now? Is that swelling still there? Or? Okay, no problem. Yeah, God is good. Just let me know. Let me know. Okay? In the name of Jesus. In the name of Jesus. In the name of Jesus right now. Right now, Lord, in the name of Jesus. Hallelujah. God is good. In the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. In the name of Jesus right now. In the name of Jesus. Okay. Okay. Yeah. Lord, in the name of Jesus, I thank you that by the stripes of Jesus, she's been healed and made whole. God is good, right? Any pain? Is that still there? Okay. Okay. In the name of Jesus, I thank you right now. By the stripes of Jesus, she's been healed. God bless you. Yeah, God bless you. How's that hearing? Okay. God is touching you. Okay. Okay. Okay.
just swelling, right? But just no pain, just swelling, right? Okay. Lord, in the name of Jesus, I rebuke swelling. I thank you for setting him free. I thank you, Lord, for his internal organs, kidney, liver, everything functioning. In the name of Jesus. How are you doing? Is that swelling still there, sir? How are you feeling? Amen. Yeah, that's God. God is good, right? Yeah, God is good. I'll take a picture, okay? Praise God. Okay, I'll keep praying for people. I'll keep praying. Okay. Lord, in the name of Jesus right now. In the name of Jesus. In the name of Jesus right now. In the name of Jesus. The name above every other name. The name above every other name, Lord, in the name of Jesus. In the name of Jesus. The name of Jesus. Okay? Okay? Lord, in the name of Jesus right now, bless them, Lord. Thank you for children too. In the name of Jesus, bless them. How's that going? How's that hearing? How are you feeling? God is good, okay? Okay. In the name of Jesus, in the name of Jesus, in the name of Jesus right now, in the name of Jesus. Thank you for it. Thank you, Lord Jesus. Thank you, Lord. Okay. You got it. Thank you for setting her free, Lord, in the name of Jesus. Thank you for blessing her by the power of the Holy Spirit. Thank you for blessing her. Amen. Amen. God is good, right? Praise God. Okay. Oh, wow. Okay. Okay. Thank you, Lord, in the name of Jesus. Set them free, Lord. I break the power of sickness. In the name of Jesus. Bless them. Touch their lives. Thank you, Jesus. In the name of Jesus right now. In the name of Jesus. In the name of Jesus right now. In the name of Jesus. Amen. That love has to go, right?